ప్రైజ్లో దేవునికి వందనాలు దయచేస్తాను. ప్రార్థన చేసుకున్నామండి. లెట్స్ ఆల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ వర్షిప్ ద లార్డ్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాలయ సంఘంలో మేము ఈ విధంగా నడిపించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా తండ్రి సంఘాన్ని దీవించుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా రావాల్సిన వాళ్ళందరినీ మనం త్వరగా నడిపించుకొని తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా కృతజ్ఞత స్తుతులతో తండ్రి మీ యొక్క పాదాల చేత వచ్చి మేము సాగిపడుతున్నాం. ప్రభా మీ నామం కనపరుస్తున్నాం. ప్రభా మీ నామం స్తుతిస్తున్నాం. ప్రభా నేను ఏకరీతి ఉన్నదేమో మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా పరిశుద్ధంగా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా కృపగల దేవా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఈ యొక్క తండ్రి మన యొక్క ఆత్మ మాపై కుమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దాన్ని పాటలు పాడుతుండగా ప్రభా ఆరోగ్యంలో ప్రభా అదేవిధంగా మా తోడుని నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి సంఘాన్ని దీవించి వచ్చిన వాళ్ళు రావాల్సిన వాళ్ళందరూ కూడా మీరు త్వరగా నడిపించుకొని ప్రార్థన చేస్తూ మీరు నన్ను కనపరుస్తూ స్థుతిస్తూ ఏ సతి పరిశుద్ధంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद योग्यता से तूने मुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा उपकार तेरे हैं बेशुमार कोटि कोटि धन्यवाद तू है सच्चा तुझ पर ही भरोसा मेरा तू है सच्चा खुदा है तुझ पर ही भरोसा मेरा सेवा पूरी करके पाऊंगा प्रभु ऐसा हो सेवा पूरी करके पाऊंगा प्रभु ऐसा दो वरदान धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद. Hallelujah, hallelujah. Thank you, Jesus. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు.
అలాంటి వచ్చిన పాట మహిమకాయంతో పాట పాడుతూ పాడుతున్నాను. మహిమ గణనకు అరుడవు నీవే నా దైవము, మహిమ గణనకు అరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాడు కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాడు కురిపించినావు, బండ నుండి నిలిచినావు, యెహోవా ఈరే చూచుకొనుడు, యెహోవా ఈరే చూచుకొను, సర్వం సమకూర్చును, ఆరాధనా నీకే, నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మళ్ళెత్తినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మళ్ళెత్తినావు, యెహోవా నీవే స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రభువా మీకే వందనాలు. హల్లెలూయా. हिंदी पाठ पाठ्यक्रम जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो, जय बोलो यीशु
यीशु मसीहा की जय बोलो। अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने, अरे अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने। जय बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। कोड़ी को जगा दिया यीशु ने, लाजर को जिला दिया यीशु ने, अरे कोड़ी को जगा दिया यीशु ने, लाजर को जिला दिया यीशु ने। जय बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। हम सबको बचा लिया यीशु ने, पापों से छुड़ा दिया यीशु ने, हम सबको बचा लिया यीशु ने, पापों से छुड़ा दिया यीशु ने। जय बोलो जय बोलो जय बोलो जय बोलो यीशु मसीहा की जय बोलो। जय बोलो यीशु मसीहा की जय बोलो। हालेलुया हालेलुया। Thank you Jesus. Hallelujah. We praise you, God. ప్రభు మీకే వందనాలు స్తోత్రం. Light of the world, into darkness. So You're all together.
నామం వంటినే నా చేతులెత్తేదా మహోన్నతుడా వాగ్దానం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా వాగ్దానం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించరా నీ నామమెంతో గొప్పది దేవారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించరా నామమెంతో గొప్పది దేవారాధింతుము మహోన్నతుడా వాగ్దానం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా వాగ్దానం చేయువాడా వారు ఎవరు నీ వంటి వారెవరు వందియ దేవుడా ఆది సంబుద్ధుడా మా కార్యములను గురించి మేమైన పరిచేదం వందియ దేవుడా ఆది సంబుద్ధుడా మా కార్యములను జోడించి మేమైన పరిచేదం మహోన్నతుడా వాగ్దానం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా వాగ్దానం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు ప్రభువుకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా థ్యాంక్ యూ జీసస్ ప్రభా మీ నామమును గణపరుస్తూ ప్రభా నిన్న మీరు ఏకరీతిగా దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మీ నామమును గణపరుస్తున్నాం ప్రభా తండ్రి స్తోత్రం 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 అయ్యా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు. Thank you, Jesus, Lord, for this wonderful time you have given to us. Lord, be glorified. We thank you, Jesus. In Jesus' name we pray. Thank you, see you. Praise the Lord. Praise the Lord. దేవుని అందరికీ వందనాలు. Let's continue to come up prayer points again. ప్రార్థన విషయాలు వెళ్దాము. దయచేసి మరి సంఘం గురించి ప్రత్యేకంగా ప్రార్థించేద్దాము. వర్షం కాలం బట్టి మరి ఈ కాలం మొత్తం మరి రాలేదు చాలా మంది. సో దయచేసి సంఘం ఎదుగుదల గురించి మనం ప్రార్థన చేయాలి. We pray for new souls to come into the house of the Lord. దయచేసి మనం అందరము ఈ యొక్క
నచ్చిన సమయంలో మనమందరం కూడా సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా మన దేవుని యొక్క సన్నిధి మనం మంచిగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మతో దేవుడు మనం అభిషేకించాలని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మనం సంఘం ఎదుగుదల గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఉద్యోగాల గురించి ప్రార్థన చేయాలి. విల్ ప్రే ఫర్ హీలింగ్, విల్ ప్రే ఫర్ గాడ్స్ హీలింగ్. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాటిని మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా మన ప్రేయర్ గ్రూప్లో కొన్ని ప్రార్థనలు పెట్టబడి ఉన్నాయి, స్వస్థత నిమిత్తము. అదేవిధంగా మరి ఎంతో మందికి ఎన్నో రకమైన ఇబ్బందులు బాధలు ఉన్నాయి, వాటి గురించి మనం ప్రార్థన చేద్దాము. సొంత గృహాలు కూడా దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మనం దేవునట్టుగా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ 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 పరిశుద్ధులైన పరిశుద్ధ ఎదుగనైనా సాయంకాల సమయంలో పాసాలు ఇచ్చేదైనా నేను స్థుతించుకుని మహిపరుచుకుని గొప్పతన నమ్మకాన్ని తెలుసుకుంటున్నాను. నీకు వేలాది స్థుతులైనా ఎదుగనైనా తండ్రి ప్రభు ఎంతోమందినైనా పెళ్లి రావాల్సి ఉన్నారైనా వారికి సకాలంలో రప్పించుకున్నానైనా నీ యొక్క ప్రేమను వారికి నేను చూసి తెలుసుకుని తెలుసుకునే కృపను దయచేయమనిచ్చున్నానైనా వారితో మాట్లాడి దర్శించుకోనిచ్చున్నానైనా రాకపోకల్లోనైనా వారికి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికైనా సకాలంలోని సన్నిధికి రావాలని అయినా బిడ్డలకైనా ఆలోచనలు దయచేయమనిచ్చున్నాను. ఒక నిబంధన చేసుకునే కృపను దయచేయమనిచ్చున్నానైనా కుటుంబ సమేతంగా నేను సన్నిధికి వచ్చినైనా నేను స్థుతించి నేను మహిపరిచే గణపరిచే వారిని దయచేయమనిచ్చున్నానైనా ఎదుగునైనా ప్రార్థన పరంగా తండ్రి ప్రభు ఎదుగునైనా ఎంతోమందినైనా నేను ఆశ్వాసంతో బాధపడుతున్నానైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు పట్టుకుని లేవనెత్తుకున్నానైనా వారినైనా మీరేనైనా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందనైనా అటువంటి విధంగా బిడ్డలనైనా ముట్టి లేవనెత్తుకున్నాను. సంపూర్ణ విడుదల దయచేయమనిచ్చున్నానైనా తెలుసున్నాయి కాలం వరకు నేను ముట్టి స్వస్థపరచుకున్నానైనా తండ్రి ప్రభు. అలాగే తండ్రి ప్రభునైనా జాబ్ కూడా నేను ఉద్యోగాలు లేని వారి కోసమైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు పట్టుకోమని అడుగుతున్నానైనా ముఖ్యంగా అసలు పేదల కోసమైనా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకినైనా నైనా శ్రేష్టమైనది ఆ బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నానైనా. ఎందుకైతే ఆలస్యం చేయించున్నావు తండ్రి ప్రభునైనా శ్రేష్టమైనది ఇస్తున్నందుకునైనా నీకే వేలాది స్తోత్రాలైనా. ఆ బిడ్డ ఎంతగానైనా ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభునైనా. ఆ బిడ్డ కోరికలు సిద్ధింపజేసి ఆలస్యంతో సఫలపరచుకున్నానైనా. ఇంకానైనా చేయించున్న వారికి నేను మంచి ఇంక్రిమెంట్ ఇచ్చి నేను సహాయం ఇచ్చానైనా. ఇంకా అనేక మందినైనా జాబులు లేకుండా ఎంతో మందినైనా నీ బిడ్డలైన వారినైనా ఎదురు చూస్తున్నారనైనా. ఇంటర్వ్యూకి వెళ్ళినైనా వారినైనా కాళ్ళకి వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభు. ఆ బిడ్డలందరికీ మీరే ధైర్యం దయచేయమనిచ్చున్నానైనా. వారికి తగిన ప్రతిఫలం దయచేయమనిచ్చున్నాను. నీ సన్నిధిలో ముందుకు సాగే కృపను దయచేయమనిచ్చున్నానైనా. నీ ఆత్మ విద్యను సంచరింపజేసి నాతో మాట్లాడమనిచ్చున్నానైనా. ఈ ఆరాధన అంతా మీరే స్థుతి గంట మేము ప్రభావం ఆలపించుకోమనిచ్చున్నానైనా. దయదాసులు సులువు సటను మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తితో మాతో మాట్లాడమనిచ్చున్నానైనా. వెనుకల చెవును గ్రహించగల అవకాశం మాకు దయచేసి విని విడిచిపెట్టి వారు కాకుండా దాని ప్రకారం నడుచుకునే కృపను దయచేయమనిచ్చున్నానైనా. ఈ ఆరాధన అంతా మీరే స్తుతి గంట మహిమ ప్రభావం ఆలపించుకుంటారని యేసు అతి శ్రేష్టమైన నామములో చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రేసులు, థ్యాంక్ యూ. దేవుని నామములో వందనాలు. వెల్కమ్ టు అవర్ చర్చ్. సో దయచేసి సంఘాన్ని కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో మీరు పట్టుకోవాలని కోరుతున్నాను. సంఘాన్ని ఎదుగుదల అదేవిధంగా దయచేసి ఒక వీలున్నట్లయితే ఎవరైనా ఆహ్వానించడము అలా చేయడం. ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి, మనం హౌస్ లిస్ట్కి కూడా వెళ్దాము ఈ యొక్క మరి ఈ యొక్క వారంలో. సో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సో అనౌన్స్మెంట్స్ అందరికీ కూడా తెలుసు. మరి ఉదయకాల సమయంలో మరి ఫోన్ కాల్ ప్రేయర్స్ ఉంటాయి. వెనస్డే స్త్రీల పుట్టుక, మరి ఎవరి స్త్రీ పుట్టుక శనివారం. మరి దేవుడు ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఎవ్రీ సాటర్డే చేస్తున్నాము. దయచేసి మీ అందరూ కూడా ఇంటిలో నుంచి జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. ఇక్కడ ఫ్రీ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క చివరి దినాలు ఉన్నాము సమయంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యంగా అవసరత. టైం తీసుకొని మనం ప్రార్థనలో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని
అంధకార శక్తులు కేవలం ఉపవాస ప్రార్థనలోనే మన జీవితానికి కనుగొనబడతాయి. మేబీ వివాహం, మేబీ ఉద్యోగం, మేబీ సార్, అది ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ త్రూ జీసస్. అది ఆయన మెప్పించడానికి, ఆయన కార్యం చేయాలంటే మనం ఉపవాస ప్రార్థన వేడుకోవాలి. ఆమె వేడుకోవాలి. సో దయచేసి ఆ రకంగా మనము దేవుని వేడుకుంటే దేవుని తప్పకుండా మన ప్రార్థన ఆలోచించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. సో సాక్ష్యాలు అని చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీకు సమయంలో సాక్షి సమయం ఎవరైనా చిన్న సాక్షి కావాలి. మీరు చెప్తారా? చెప్తారా? ఇంటర్వ్యూ ఫైనల్ ఒక లైన్లో వెళ్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సఫలపరచాలని ప్రార్థన చేద్దాము. తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. మీరు చేసే అదే అదే వీళ్ళకి 10,000 కట్టాను. అది అప్లోడ్ అయినట్టే వచ్చింది. అందులో లిస్ట్లో పేరు ఉందన్నారు. లాంటి తీస్తే మంచి వచ్చేలాగా అదే కేవీహెచ్ ఇంకా 1 year అది ప్రార్థన చెప్తారు. సో మన వాక్యంలో వెళ్దాము. దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి కూడా ఆ సమయంలో మరి దయచేసి ప్రార్థన చేసుకున్నాం. తల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మీకు ఏమాత్రం స్తోత్రాలు ఇస్తున్నాం కదా. ఈ సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడం ప్రార్థన చేస్తున్నాం కదా. గొప్పదేవ మీకు ఏమాత్రం స్తోత్రాలు ఇస్తున్నాం కదా. ఈ సాయంత్రకాల సమయంలో కానీ మీ యొక్క అభిషేకం మాకు దయచేయడం ప్రార్థన చేస్తున్నాం కదా. తండ్రి కుమార శుభాత్మదేవ మీకు ఏమాత్రం స్తోత్రాలు ఇస్తున్నాం కదా. నాన్ని బలపరుస్తున్నాం, మేము స్తుతిస్తున్నాం కదా. నిన్న మీరు ఎక్కడికి దేవా మీకే మధ్యన స్తోత్రాలు తెలుస్తున్నాం కదా. కృపగల దేవ మీ అమూల్యమైన వాక్యంతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. అది కమిషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మంచి పోరాడాలి అనే ఒక అంశంతో మనం ధ్యానించుకున్నాము. అంశం ఏంటంటే పోరాడడం. సో స్టే ఇన్ ద ఫైట్. మనం ఆ పోరాటంలో ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. చాలా మంది ఏం చేస్తారంటే క్రైస్తవులు నేను అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే నేను మంచి పోరాడి తిని దాని తర్వాత నేను నా యొక్క పనిని కడముట్టించి. సో దయచేసి గమనించాలి, అక్కడ చివరి వరకు మనం పోరాడితేనే దేవుని యొక్క కిరీటము మన జీవితాల్లో ఆ నీతి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తుంటాడని మనం చూస్తుంటాము. ఇప్పుడు ఒక పరుగు పంచం ఉందండి. పరుగు పంచంలో మనమందరం కూడా పరిగెత్తుతున్నాము, కానీ చివరి లైన్ దాటితేనే మనకి లాస్ట్ ప్రైజ్ అన్న అట్లీస్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. మీకు అర్థమైందా? మన ఫస్ట్ పరిగెత్తడానికి ఏమిస్తుంది? ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ వాళ్ళకి నుంచి మరి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేబీ సర్టిఫికేట్స్ ఇస్తారు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. కానీ వాళ్ళని నిరుత్సాహపరచారు, ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు. సో మనమందరం కూడా ర్యాంకింగ్స్తో పెడితే కొంతమంది పరిశుద్ధంగా ఉంటారు, కొంతమంది ఇంకా కొంచెం తక్కువలో. సో ఒకరి పరిశుద్ధత మన థర్మామీటర్తో మనము మెజర్ చేయలేము. ఒక్కొక్కరి పరిశుద్ధత ఒకరిలో ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే మనం పరుగు పందెంలో పోరాడాలి అని దేవుని యొక్క వాక్య సెలవు చేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అబ్బా చాలా చాలా దూరంగా ఉండి అని ఏం చేస్తారంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు, మధ్యలోనే పడిపోతుంటారు, ముందుకు వెళ్ళలేరు, వెనకకి నడవలేరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ముందు వరకు వెళ్ళేసి వాళ్ళ యొక్క గమ్యము దగ్గరలో ఉందని మనకు తెలియదు, కానీ ఇంత దూరం ఇంకా నాకు చాలు అని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు.
సో కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే మనము పరుగు పందెంలో ఉన్నాము అని మనం గ్రహించుకుంటూ ఉండాలి. సో కొన్ని వాక్యాలు ఉన్నాయంటే మనం ధ్యానించుకుందాము. 1 తిమోతి 6:11-12 చదువుదాం. 1 తిమోతి 6:11-12. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓదార్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు విలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలును ఒప్పుకుంటుంది. సో దయచేసి గమనించాలి, అక్కడ రాయబడి ఉందంటే మనమందరం కూడా నీతి మార్గంలో అంటే నీతి క్రియలు చేస్తూ ఆ యొక్క క్రమంలో మనం మంచి పోరాడాలి అని అక్కడ రాయబడి ఉంది. మనందరికీ కూడా ఈ యొక్క విషయము చాలా మటుకు అర్థం కాదు. ఏంటంటే పోరాడాలి, ఎలా పోరాడాలి అని అంటే మనము నీతి గురించి మనం పోరాడాలి, విశ్వాసము నిమిత్తం పోరాడాలి. దాని తర్వాత ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం విశ్వాసంగా ఆ పోరాడితే దేవుని యొక్క నీతి అంటే ఆ యొక్క పరలోకంలో దేవుడు మనకి నిత్యత్వంలో మనకి స్థానం ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మనమందరం కూడా పోరాడుతున్నాము, కానీ ఎలాంటి పోరాడుతున్నాము, అవి మంచిదా చెడ్డదా అని మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో గుడ్ ఫైట్, మంచి అని రాయబడి ఉంది. మంచి అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. అందరం కూడా కొట్లాడుతూ ఉంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఫైట్ చేయొద్దు, స్కూల్కి వెళ్ళి మీరు ఫైటింగ్ చేయొద్దు అని అంటారు. స్కూల్లోకి వెళ్ళి మనం ఫైట్ చేయొద్దు అని అంటాం. కానీ మంచి ఫైట్ చేయొచ్చా? ఇక్కడ చూడండి, మరి బైబిల్లో ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే మంచి పోరాటము నువ్వు పోరాడు అని మనం చూస్తుంటాము. సో పోరాటం అంటే పోరాడాలి, కానీ ఎలాంటి పోరాడాలి? నీతి గురించి మనం పోరాడాలి, మరి దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా మనం పోరాడాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో రాస్తున్నాడు. సో దయచేసి గమనించాలి, మనమందరం కూడా కొట్లాడడం అని కాదు, కానీ ఆ మంచి కొట్లాడనా చెడు పోరాటమా అని మనం చూస్తున్నాం. కొట్లాట వేరు, పోరాడడం వేరు. పోరాడడం కొట్లాడికి ఏం వ్యత్యాసం ఎవరైనా చెప్పగలుగుతారా? పోరాటంకి ఒక పర్పస్, ఉద్దేశం ఉంటుంది. కొట్లాటకి దానికి కూడా ఉద్దేశం ఉంటుంది, కానీ మనం కనిపించుకునేది కొట్లాట, అవునా? సో పోరాటం అనేది ఒక ఉద్దేశం, ఎవరో స్టార్ట్ చేసి దాని గురించి మనం పోరాడుతున్నాం. అంటే విప్లవం ఉంటాయి కదా, ఏదో ఒక దాని గురించి మనం పోరాడుతూ ఉంటాం. మొన్న మీరు చూసినట్లయితే జంతర్ మంతర్లో పెద్ద చూసారా, ఒక మినిస్టర్ కూడా రిజైన్ చేస్తారు తెలుసా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. సో అదొక పోరాటం అని మనం చూస్తుంటాం. అది ఎలా చేస్తారు? కొట్లాడకుండా చేశారు. పోరాడారు కానీ కొట్లాడకుండా చేశారు, రైట్? సో ఆ పోరాటం అని మనం చూస్తుంటాము. దయచేసి యోహాను 17:3 చెప్పండి. యోహాను 17:3 అద్వితీయ సత్య దేవుడైన నిన్ను మరియు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మళ్ళీ ఒకసారి చదవండి. అద్వితీయ సత్య దేవుడైన చదవండి. నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. సో మన యొక్క పోరాటం ఏ విధంగా ఉండాలంటే ఆ అద్వితీయ దేవుడిని తెలుసుకోవడానికి మనం పోరాడాలి. మీకు అర్థమవుతుందా? మనము ఆ అద్వితీయ దేవుడిని తెలుసుకోవడానికి మనం పోరాడాలి. లూకా 9:23-24 లూకా 9:23-24 చదవండి. ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకును.
థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, మనము పోరాడుతున్నప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి. సో మనం పోరాడుతున్నాం అనుకోండి, మన ప్రాణాల మీద మనం ఆశలు పెట్టుకోకుండా పోరాడాలి, అంతే కదా. నేను చనిపోయినా ఇట్స్ ఓకే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్జర్ ఉన్నారండి యుద్ధ భూమిలో, అతను తిరిగి వస్తాడు అని నమ్మకం ఉండదు, అతను వెళ్ళిపోవడమే. ఎస్, ఒక నేవీ, ఒక పైలట్ ఎవరన్నా ఉన్నారు, పోరాడడం జరుగుతుంది. అది ఆ యుద్ధంలో అతను చనిపోవచ్చు, ఒక యోధుడిగానే చనిపోవచ్చు. కానీ దయచేసి గమనించాలి, అలాంటి ప్రాణాల మీద అతను ఉపేక్షించుకోకుండా అతను ఏంటి, ప్రతిరోజు కూడా సిలువ మోసుకొని ప్రతిరోజు ఎవరిని వెంబడించాలి, ఆ యేసు ప్రభుని వెంబడించాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే తన ప్రాణాన్ని ఉపేక్షించాడో తన ప్రాణాన్ని ఉపేక్షిస్తేనే అతను పరలోకంలో అతను దక్కించుకోగలడు అని మనం చూస్తూ ఉంటాము. సో దేవుని నామంలో ఒకవేళ లోకంలో తను ఉపేక్షించుకోకపోతే తను గురించే జీవిస్తున్నవాడు ఎలా ఉంటాడు, అక్కడ స్థానం పోగొట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని గురించి సిలువ మోసుకుంటూ ప్రతిరోజు నడుస్తాడో, ఇక్కడ ప్రాణం పోయినా అక్కడ నిత్య జీవితంలో దేవుడితో ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవుచేస్తుంది. సో పోరాడే యొక్క యోధుడి యొక్క లక్షణం ఎలా ఉండాలంటే, తాను ప్రాణాల మీద అంటే ఉపేక్షించుకోకూడదు అని ఒక రాయబడి ఉంది. సో మనము ప్రాణాల మీద లెక్క చేయకుండా మనము దేవుణ్ణి వెంబడించాలి. మరి దేవుణ్ణి ఆ విధంగా వెంబడిస్తున్నప్పుడు దేవుడు కూడా మనం కాపాడతాడు. ఆయన వృత్తిగా మనని వదిలేయడు. మరి కీర్తనకారుడు ఏ విధంగా రాశాడు, 23లో కీర్తన 23లో గాఢంధకార లోయలో సంచరించినను అపాయము కరాదు అని నేను నీ తోడుగా ఉన్నాను అని రాయబడింది. అదేవిధంగా కీర్తన 91 అధ్యాయంలో మీరు చూసినట్లయితే 1000 మంది కుడి పక్కన 10,000 మంది ఎడమ పక్కన పడిపోయినా అపాయం నీ వద్ద రాదు అని ఎంతో ధైర్యవంతమైన వాక్యాలు కూడా మనం చూస్తూ ఉంటాము. సో మనమందరం కూడా యుద్ధ భూమిలో పోరాడుతున్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమెన్. సో దయచేసి గమనించాలి, మనమందరం కూడా పోరాటంలోనే ఉన్నాము. కొంతమంది కొట్లాడతారు, కొంతమంది పోరాడుతూ ఉంటాం, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామంటే, కొంతమంది గర్వము గురించి పోరాడుతూ ఉంటారు, అంటే స్టేటస్, పొజిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అందరూ ఏం చేస్తారు, అందులో నిల్చుంటే మనకు ఒక గౌరవం అని నిల్చుంటారు. చాలా మటుకి కొన్ని పెద్ద చర్చెస్లో ఎలక్షన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వీటన్నిటి గురించి పోరాడుతూ ఉంటారు, కంటెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అది ఒక గౌరవం, మొత్తము పవర్ ఉంటుందని. అదేవిధంగా కొంతమంది పొజిషన్స్ గురించి నిల్చుంటారు. ఎప్పుడైనా చూసారా పొజిషన్స్ గురించి, అక్కడ ఉంటే మన గౌరవం మీకు తెలీదు అని కొంతమంది పొజిషన్స్ గురించి పోరాడుతూ ఉంటారు. కొంతమంది అప్రూవల్, మరి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే టెండర్ వేసినప్పుడు అప్రూవల్ రావాలిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంటీ గారు అప్లై చేస్తారు, అవునా, దాన్ని అప్రూవ్ అయినట్టు చెప్పారు. ఆ అప్రూవల్ గురించి కూడా మనం ఎంతో పోరాడుతూ ఉంటాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, మరి ఏదైనా కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటే అప్రూవల్ దొరికించుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పొజిషన్స్, కొంతమంది మరి ఇంట్లో ఆస్తి తగాదాలు ఉన్నప్పుడు పొజిషన్స్ గురించి మనకి దక్కాలని మనం పోరాడుతూ ఉంటాం. ఎస్, కొంతమంది సోషల్ మీడియాలో పోరాడుతూ ఉంటారు. సో దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా మరి ఒక్కొక్కసారి మనం పోరాడుతూ ఉంటాం, కానీ ప్రతి ఒక్క పోరాటము దేవుడి చిత్తానుసారంగానే ఉంటుంది అని మనం అనుకోవద్దండి. కొన్నిసార్లు మన సొంత ఈర్ష్యలను బట్టి, సొంత ఆలోచనలను బట్టి మనం నడుచుకుంటూ అక్కడ ఉంటే నలుగురు నన్ను గుర్తిస్తారు అనే ఒక ఉద్దేశంతో మనం పోరాడాం అనుకోండి, అది విఫలమవుతుంది. కానీ నేను అక్కడ ఉంటే నా దేవుడు గుర్తింపబడతాడు అనే ఒక ఇంటెన్షన్తో మనం పోరాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ యొక్క పోరాటము విజయవంతంగా అవుతుంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పోరాటం మనం పోరాడుతూ ఉంటాం, కానీ కొన్ని పోరాటాలు ఎలా ఉంటాయంటే మనం తప్పు పోరాటం పోరాడుతున్నాము అనే ఒక అంశంతో మనము తప్పు దాంట్లో వెళ్ళి మనము మన యొక్క డబ్బుని, ధనాన్ని, టైంని మనం వృధా చేసుకుంటూ ఉంటాం. మీకు అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి, చాలా మటుకు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము తప్పుడు పోరాడి మనము విఫలమైపోతూ ఉంటాం. మన ఎనర్జీ మొత్తం చూసినట్లయితే ఇది చేసి దీనికా అని అనుకుంటాము. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను మంచి పోరాడి తిని అని అక్కడ రాస్తున్నాడు. సో అపోస్తలుడైన పౌలు ఎలాంటి పోరాటం ఆయన ఏమైనా కొట్టాడా, ఎవరైనా హింసించాడా? కాదండి. కానీ నిజమైన దేవుని యొక్క నామంని బట్టి ఆయన కనపరిచే విధంగా
ఆయన ఘనపరిచి ఆయన సువార్త నిమిత్తం ఆయన మంచి పోరాడాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంధకార బంధకాల్లో ఉన్న వ్యక్తులని విడిపించడానికి ఆయన పోరాడాడు. నిజమైన దేవుడు అంటే ఆయన అపోలోజెటిక్స్ మీరు చూసినట్లయితే క్రీస్తుని వివరించి చెప్పాడు అపోస్తలుడైన పౌలు. మీరు చూసినట్లయితే క్రీస్తు ఎందుకు వేరే దేవుళ్ళు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వాళ్ళందరితో క్రీస్తేసు మరి ఆయన వివరించి నిజమైన దేవుడు అని రుజువుపరిచిన వ్యక్తి ఎవరంటే మరి అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా పోరాడాడని మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు పోరాడాడు, అది నిజమైనది కాబట్టి ఆయన పోరాడాడు, దానికి మంచిది అంటున్నారు. సో మనమందరం కూడా గమనించాలి ఏంటంటే మనం పోరాడుతున్నాం, అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాల్సింది మనం. మంచి పోరాడుతున్నాము కానీ అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాల్సింది మనము. నిజంగా కొంతమందికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది మినిస్టర్ల పక్కన ఫోటోలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అది తప్పేం కాదు, కానీ అది నిజంగా మనకు అవసరమా లేదా, ఆ పోరాటము నిజంగా నన్ను దేవుని ఘనపరిచేలాగా చేస్తుందా, లేకపోతే నలుగురి మధ్యలో నేను పేరు సంపాదించుకోవాలి, నలుగురి మధ్యలో నన్ను గౌరవించాలి అని మీరు చేసే పని గొప్పగా, లేకపోతే దేవుడు నిజంగా నిన్ను అక్కడ నడిపించి దేవుని కనపరిచే విధంగా దేవుడిని అక్కడ పెట్టాడా లేదా అని మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలండి. సో దయచేసి గమనించాలి, ప్రతి ఒక్క పోరాటము నిజంగా అది మన ఫలితం ఇవ్వదు అని మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పోరాడాలి, కానీ మంచి పోరాడాలి. మంచి అంటే ఏంటి? నీతికరమైన పోరాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో అన్యాయం జరుగుతుంది, ఎక్కడైనా ఆఫీస్లో అన్యాయం జరుగుతుంది అనుకోండి, దాని నిమిత్తం మనం నిల్చొని అది తప్పు అని చెప్పడంలో తప్పు కాదు, కానీ అందరితో పాటు కూడా కలిసి మనం తప్పులో పాల్గొన్నాం అనుకోండి, అది తప్పు అని మనం చూస్తూ ఉంటాము. సో ఫైట్ ద రైట్ ఫైట్. సో క్రైస్తవులుగా మనము మంచి పోరాడాలి, అది గుర్తుపెట్టుకోండి. లోకపరమైన పోరాడాలి. ఒక్కొక్కసారి దేవుడు క్రిస్టియన్ లీడర్స్ని ఒక నాయకత్వంలో పెడతాడు. ఎందుకు? అక్కడ దేవుని యొక్క రాజ్యం స్థాపించడానికి, దేవుని యొక్క పిలుపుని బట్టి మనం వెళ్తూ ఉంటాము. నిజంగా దేవుడు ఆ విధంగా మనం అక్కడ పెట్టాడనుకోండి, అక్కడి నుంచి మనం మంచి పోరాడాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనము పోరాడుతున్నాము, అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. సో ఫైట్ ద రైట్ ఫైట్, మంచి పోరాడాలి ఎప్పుడు అని మనం చూస్తూ ఉంటాము. సో 1 తిమోతి 6:11-12 మనం ధ్యానించుకున్నాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, క్రైస్తవులమైన మనము దేనించి మనం పోరాడాలి అంటే తప్పుడు బోధన సంఘములో, లేకపోతే ఎక్కడైనా తప్పుడు బోధన బోధింపబడుతుంది అనుకోండి, అది తప్పు అని చెప్పడానికి మనం పోరాడాలి. మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన మరి తిమోతి ఎవరంటే పౌలు యొక్క శిష్యుడు అని మనం చూస్తూ ఉంటాము. తిమోతి దేనికి అంటే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడంటే కొంతమంది తప్పుడు బోధన చేస్తున్నారు అనమాట. ఆ యొక్క తప్పుడు బోధనలో నుంచి కూడా అతను పోరాడినట్టు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ధనాశ, గ్రీడ్, మనం ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనకు ధనాశ ఎక్కువ ఉంటుంది, ఆస్తులు మనం ఎక్కువ సంపాదించాలి, ఈర్ష్య, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మన జీవితంలో రాకుండా ఉండడానికి మనము పోరాడాలి. అదేవిధంగా గర్వం ఉంటుంది. గర్వం ఈజీగా వస్తుంది మనకి. ఒకవేళ ఇల్లు కొన్నాం అనుకోండి, మనకి టక్మనే కొంచెం గర్వం వస్తుంటుంది. కారు కొన్నాం అనుకోండి, లేకపోతే మంచి సంపాదన మనం సంపాదిస్తున్నాం అనుకోండి, ఒకప్పుడు లేనప్పుడు ఒక రీతిగా ఉంటాము, అన్నీ ఉన్నాక మనము మన పాత వాళ్ళతో కలవడము ఇష్టపడము. నిజంగా అంటే మన హృదయం గర్వంతో నింపబడింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, వాళ్ళు వచ్చినాకు హాయ్ చెప్పు, అప్పుడు నేను స్పందిస్తాను, అలాంటి గర్వం వస్తుంది. అవన్నీ లేనప్పుడు మనమే వెళ్ళి చెప్పే ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ వచ్చినాక మనం ఏం చేస్తామంటే వాళ్ళనే అడగరా అంటే అలాంటి గర్వం వస్తూ ఉంటుందండి. ఆ గర్వము రాకుండా మనము మంచి పోరాడాలి, కానీ మంచిదా చెడుదా అని మనం తెలుసుకోవాలి సంగమా. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఎఫిషియస్ చర్చ్ అని మీకు తెలుసా? ఎఫిషియస్ చర్చ్ అని మీరు వింటారు. అందులో కూడా విభజనలు వచ్చాయి, మీకు తెలుసా? అందులో కూడా సంఘంలో కూడా విభజనలు వస్తుంటాయి. ఇవాళ రేపు ప్రతి ఒక్క చర్చ్లో విభజనలు వస్తుంటాయి, అది మీరు గమనించాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడే పక్కన ఇంకొక సంఘం పెట్టి సగం మందిని తీసుకొని వెళ్ళిపోతాడు, తెలుసా? మనలో వాడే బయటికి వెళ్ళిపోయి ఎలా చెప్తాడంటే ఇక్కడికి రావద్దు అని చాలా మందికి ఫోన్ చేసి చెప్తారు. ఇది సంఘంలో విభజన, సాతానుడు పెట్టే కుట్ర ఇది.
సో ఆ విభజన రాకుండా మనము పోరాడాలి. అది మంచి పోరాటం. అది మీకు అర్థమవుతుందా? సో ఎలాంటి పోరాడాలంటే మనం ఇవన్నీ కూడా సో దయచేసి గమనించాలి. వ్యక్తిగతంగా మీరు నేను ఎలాంటి ఫైట్ చేయాలి అంటే రన్ ఫ్రమ్ ఈవిల్. పాపము నుంచి మనం పరిగెత్తాలి. పాపము దగ్గరికి వెళ్ళి నేను అక్కడ పాపం ఉంది అక్కడే నిల్చొని నేను పోరాడతాను చూడు, నేను కొంచెం ఆస్వాదించి కొంచెం అది నేను టేస్ట్ చేసి కొంచెం అది చూసి కొంచెం అది ఆస్వాదించి నేను అప్పుడు నాకు ఏమి కాదు అని అలాంటి పోరాడద్దండి. దయచేసి గమనించండి, ఇది తప్పు. కొంతమంది ఏం చేస్తారంటే నేను బార్లోకి వెళ్తాను, వెళ్ళినాక అక్కడ శోధింపబడకుండా నేను పోరాడతాను చూడు అని అట్లా అంటారు. అది కరెక్టా? అది తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు షాప్లో కూర్చొని తాగుబోతూ మారాడు అనుకుందాం. మందు షాప్లో వెళ్ళేసి దేవుడు నాతో ఉన్నాడు, నేను మంచి పోరాడతానని అక్కడ అందరు తాగుతున్నప్పుడు చూసి ఇతను కూడా అట్లనే పోరాడుతాను అనుకున్నాను. అది మంచిదా కరెక్టా? తప్పు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి గమనించాలి, మనము శోధింపకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో మనం మంచి పోరాడాలి అంటే అది అక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి? కిలోమీటర్ దూరంలో ఉండాలి. అది మంచి పోరాటం. ఎందుకంటే ఆ థాట్స్ కూడా మన మైండ్లో రాకూడదు. ఎందుకంటే మనం ఏదైతే చూస్తూ ఉంటామో దేని దగ్గర ఉంటున్నామో అది మనల్ని గుంజుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? అది ఆకర్షిస్తుంది. కానీ అప్పుడు మనం ఏం చేయాలి? మనము పరిగెత్తి దేవుడి వైపు నడవాలి. అయ్యా నాకు శక్తి నీవు అని పోరాడాలి. దాని నుంచి పారిపోవడానికి మనము మంచి పోరాడాలి. ఆమేన్. సో దయచేసి గమనించాలి, పర్స్యూ రైచియస్నెస్, నీతికరమైన నీతిని గురించి మనం పోరాడాలి. మన జీవితంలో నీతిని స్థాపింపబడాలి. మన కుటుంబం నీతి మార్గాలు నడవాలి అని మనము పోరాడాలి. మన విశ్వాసంతో అడుగులు వేయాలి, మనం ప్రార్థన చేయాలి. మనము ఇతరుల పట్ల ప్రేమగా ఉండాలి అని మనము పోరాడాలి. మనం ఇతరుల పట్ల మనము ఓదార్పుతో ఉండాలి. అదేవిధంగా వాళ్ళ పట్ల మనం జాలిగా ఉండాలని మనము పోరాడాలి. దయచేసి గమనించాలి, పోరాడడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కత్తులు తీసుకొని అక్కడ నిల్చుంటే అది అనుకుంటాం. కానీ మనము క్రీస్తు యొక్క బిడ్డలము సహోదరులారా. లోకం పోరాడినట్టు మనం పోరాడలేము. మన యొక్క నిరీక్షణ ఏంటి? క్రీస్తు ఏ విధంగా పోరాడాలంటే ఆయన శక్తితో పోరాడాడు, బలముతో కాదు, ఆయన యొక్క ఆత్మతో మనం పోరాడాలి. ఆమేన్. సో ఆ విధంగా మనము పోరాడాలి. ఎఫిషియన్స్ 6:12 చెప్పండి. ఎఫిషియన్స్ పత్రిక 6:12 చెప్పండి. ఏదైనా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోతునాథులతోనూ, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆమేన్. ఇక్కడ చూడండి, దయచేసి గమనించాలి, మన పోరాటము ఎవరితో పోరాడుతున్నాం అంటే అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాము. సో దయచేసి గమనించాలి, ఒక వ్యక్తి వ్యసనుడై ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తితో మనం ఏ విధంగా కొట్టామో మనం అంటే శారీరకంగా కొట్టగలమా? ఆ విధంగా కాదండి. ఆత్మీయంగా మనం దాని లోపల ఉన్న అతనిలో ఉన్న దురాత్మని మనము ప్రార్థన పూర్వకంగా మనము దాన్ని బంధిస్తే అతను ఆ వ్యసనం నుంచి దేవుడు అతన్ని తొలగిస్తాడు. ఆమె. సో దయచేసి గమనించాలి, మనం ఒకరు మీ పట్ల అబద్ధాలు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఏ విధంగా ఆత్మని బంధిస్తారో ఆత్మతో ఆయన ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రభా ఆ యొక్క దురాత్మని బంధింపజేసి మీరు అతనికి నీతికరమైన మాటలు మాట్లాడేందుకు కృప చూపించడానికి మరియు ప్రార్థన చేయాలి. అలాంటి శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె. ఎవరైనా మీ పట్ల కుట్ర పన్నుతున్నారు అనుకోండి, ఆ కుట్రని లయమైపోను దాకా అని మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన యొక్క పోరాటము ఆత్మీయకరమైన పోరాటము అని మనం మర్చిపోకూడదు. ఆమె. సో దయచేసి గమనించాలి. సో ప్రార్థన చేయవలసిందని కోరుతున్నాను. సో ఈ యొక్క రెండోది, ఒక పోరాటము అనేది నిత్య జీవితాన్ని మనము దృఢంగా పట్టుకోవడము అని మనం చూస్తూ ఉంటాము. 1 తిమోతి 6:12 చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు,
ఆమేన్. దాన్ని పొందుటకు నేను ఇవ్వబడి అనేక సార్లు ఎదుట మంచి పోరు ఒప్పుకుంటుంది. ఆమె మంచి పోరాడితే ఏం దొరుకుతుందంటే నిత్య జీవితంలో మనకి ప్రవేశం ఉంటుంది, నిత్య జీవితంలో. సో దయచేసి గమనించాలి, మీరు నేను నీతికరమైన కార్యాలను బట్టి మనం పోరాడమనుకోండి, దేవుని యొక్క నామని సువార్త ప్రచురింపడానికి మనం పోరాడమనుకోండి, అప్పుడు దేవుడు మనకి ఎలాంటి అనుమతిస్తాడంటే నిత్య జీవితాన్ని ఇస్తాడు. అందరి సాక్షుల మధ్యలో దేవుడు మనల్ని కనపరుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. అందుగురించి దయచేసి గమనించాలి, మనం రక్షణలో వచ్చాము అంటే మీరు నేను ఎలా ఉన్నామంటే భూలోకంలో, దయచేసి గమనించాలి, మనము నిత్య జీవితంలో ప్రవేశించే ఆ ప్రాసెస్లో ఉన్నాము. అంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాము. కానీ మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పేరుకి క్రైస్తవన్నా పోరాడే క్రైస్తవన్నా అని మనం తెలుసుకోవాలి. నేను పేరుకి క్రైస్తవన్నా, ఒకవేళ నేను తరతరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో నేను జన్మిస్తున్నాను, అప్పుడు మనం మంచి పోరాడుతున్నట్ట కాదండి. మనము క్రైస్తవుడిగా దేవుడిని తెలుసుకున్న వ్యక్తిగా ఉండి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో లేకపోతే ఎక్కడైతే తప్పుడు మాటలు జరుగుతున్నాయో మనము మన యొక్క క్రియలను బట్టి మనము నీతిగా జీవించి, వేరే వాళ్ళు ఎలా దొంగ బిల్స్ పెట్టినా మనము కరెక్ట్గా మనం నిజాయితీగా మనం ఉండి మనము ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనని మనము దేంట్లో పాలుభాగస్తులయ్యామంటే పరలోకంలో ఆ పాలుభాగస్తులై మనము ఆ నిత్యత్వంలో పాలుభాగస్తులు అవుతున్నాము. సో మనం చనిపోయిన దేవుడు మనకి నిత్యత్వం దేవుడు మనకి ఇస్తుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా మన పోరాటం ఏ విధంగా ఉండాలంటే, నిత్య జీవితం నాకు లభిస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు దేవుడు నాకు నిత్య జీవితం ఇస్తాడు అనే ఒక లక్ష్యముతో మనము పనిచేయాలండి. హల్లెలూయా. సో గట్టిగా పట్టుకోవాలి అంటే ఏంటి అంటే, ప్రతిరోజు కూడా విశ్వాసముతో మనము అడుగు వేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాడికి మనం ఏలాడుతున్నాం అనుకోండి, కింద బావి ఉంది, మన తాడికి ఏలాడుతున్నాము, వదిలేస్తే ఏమవుతుంది? చనిపోతాం, పడిపోయి చనిపోతాం. అదేవిధంగా హోల్డింగ్ అంటే ప్రతిరోజు కూడా ఆ క్రమంగా మనం దేవుని ఆ యొక్క నిత్య జీవితాన్ని పట్టుకోవాలి. ఆ నిత్య జీవితం లోకాన్ని మనం పట్టుకుంటూ నడవాలి. ఒకరోజు నేను ఈ విధంగా జీవిస్తాను అని చెప్పడానికి లేదు. సో దయచేసి గమనించేది ఆ మాదిరిగా మనము జీవించాలి. క్రైస్తత్వము అంటే సంబంధముతో ముడిపడింది అని మనం చూస్తుంటాం. నేను అంటే దేవుడితో నువ్వు ఎంతైతే మనం సహవాసము పొందుకుంటున్నాం, సహవాసంలో ఉన్నావో అది మనని క్రైస్తత్వం నడిపిస్తుంది. కానీ పేరుకే అంటే మతపరంగా వచ్చే క్రైస్తత్వాన్ని దేవుడు మనము రక్షణలో లేనట్టే గుర్తుపెట్టుకోండి. ఆదికాండంలో దయచేసి గమనించాలి, మనము పోగొట్టుకున్నది ఏంటి అంటే సహవాసం. మనము నిత్యత్వంలో దేవుడితో ఉండే వాళ్ళము, మనము పోగొట్టుకున్నది ఏంటంటే సహవాసం. సో మన పోరాటం దేంట్లో ఉండాలంటే, నేను పోగొట్టుకున్నది ఆదికాండంలో క్రీస్తు ద్వారా నాకు లభిస్తుంది. ఆ సహవాసము దేవుడితో నేను అనుదినము ఉండాలి అని నేను పోరాడాలి. అంటే ప్రతిరోజు కూడా అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, వ్యక్తిగతంగా బైబిల్ చదివితే దేవుడితో మీరు సహవాసం కలిగి ఉంటారు. ఆమెన్. సో క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్, నాట్ రిలీజియన్. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు నేను ఎంత కష్టమైన, ఎంత ఇబ్బందులు ఉన్న ఇంట్లో ఎంతమంది గెస్ట్స్ వచ్చినా ప్రాముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, ఒక 15-20 నిమిషాలు ఏకాంతంగా వెళ్ళి మనము బైబిల్ చదివి మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనలో గడపాలండి. ఆమెన్. సో ఆ విధంగా ఉండాలండి. సో దయచేసి గమనించాలి, మనం ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉండాలి. అంటే పరలోక సంబంధమైన విషయాల నిమిత్తం మనం ఫోకస్డ్గా ఉండాలి. మనం యుద్ధ భూమిలో ఉన్నాం అనుకోండి, అది నేను చెప్తాను. సో దయచేసి గమనించాలి, మనమందరం కూడా ఇటు అటు డిస్ట్రాక్ట్ కాకుండా మనము యుద్ధ భూమిలో ఉన్నట్టు మనం ప్రార్థన చేయాలి. కొలోషియన్స్ 3:1-4 చదవండి. కొలోషియన్స్ 3:1-4. కొలోషియన్స్ పత్రిక 3:1-4. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే పెట్టుకుని అక్కడ క్రీస్తు దేవుని కృపాసనమున కూర్చుని ఉన్నాడు. ఒక్క నిమిషం చూస్తాం. మీరు క్రీస్తుతో ఉన్న వాళ్ళు అయితే ఏం చేయాలి? మీరు పైన వాటిని
క్రీస్తుతో సంబంధికులు అయిన వాళ్ళు ఎవరిని వెతకాలి? మనము పైన వాడిని వెతకాలి. చదవండి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. సిస్టమ్. సో మీరు నేను క్రైస్తవులం కాబట్టి మనం ఎక్కడ మనం మనసులు పెట్టాలి? దేని గురించి మనం పోరాడాలి? పైన వాటి గురించి. అంటే ఆ రాజ్యము గుర్తుపెట్టుకున్నాం, ఆ రాజ్యము ఇక్కడ స్థాపింపబడాలి అని మనము పోరాడాలి. మీకు అర్థమవుతుందా? సో భూలోక సంబంధమైన పోరాటాలు కాకుండా పరలోక సంబంధమైన అది స్థాపింపబడడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి. ఆమె చదవండి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. సో దయచేసి గమనించాలి. అందుగురించి మనం ఎంత కష్టమైన కన్నీ ఎంత బాధలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, మనము మన ప్రార్థన జీవితాన్ని అది భద్రపరుచుకుంటూ ఉండాలి. అదే మీ సీక్రెట్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారనుకోండి, మీ సక్సెస్ అడుగుతారు. ఒక క్రైస్తవుని సక్సెస్ ఎలా ఉంటుందో తెలుసా? మీ యొక్క ప్రార్థన వలన. మీ సక్సెస్ ఇట్లా మీరు ఒక క్రైస్తవుని సక్సెస్గా చూడాలనుకోండి, అతని యొక్క ప్రార్థన జీవితమే అతని సీక్రెట్ అని మనం చూస్తుంటాం. మన మనసులను భద్రపరచుకోవాలి, మన వివాహాలను భద్రపరచుకోవాలి. భార్య భర్తల మధ్యలో ఎవరు రాకుండా ఉండడానికి మనం పోరాడాలి. మన కుటుంబం నిమిత్తము అది అందరూ కూడా కలిసి ఉండడానికి మనము పోరాడాలి. ఇవన్నీ కూడా మనం పోరాడాలి అని మనం చూస్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, మనము ఏదైతే మనము నేర్చుకున్నామో మన యొక్క విశ్వాసం నిమిత్తం మనం పోరాడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. మీరు నేను క్రైస్తవులము, మీరు దేవుడు కేవలం అంటే మనము పుట్టుకతోనే క్రైస్తవులం కరెక్ట్ అయినప్పటికీ కూడా మనం నీటి బాప్తిజం తీసుకోవాలి. వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం తెలుసుకున్న వాళ్ళగా ఇక్కడ కూర్చున్నాము. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మనము దేవుడితో ఏకాంతిగా మన సంబంధం కలిగితేనే మనము మన క్రైస్తవులుగా మారుతుంటాం, నిజమైన క్రైస్తవులుగా. ఏదైతే మన విశ్వాసం నిమిత్తము మనం జీవిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. యాకోబు 1:22 నుంచి చదవండి. 22 నుంచి 25 వచనాలు చదవండి. 22 వచనాలు. అందుచేత సమస్తమైన కల్మషము వెర్రవీచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. సో దయచేసి గమనించాలి, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మీరు ఏ ఒక కారణం బట్టి దేవుని తెలుసుకున్నారో ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. తిమోతి ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన ప్రజల ముందు అందరి ముందులో నేను క్రైస్తవుని, నేను దేవుడు నన్ను మార్చాడు అని నలుగురికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సాక్ష్యము మీరు కూడా వ్యక్తిగతంగా కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యము మరి ప్రజల ముందు మీరు దేవుని గురించి ప్రచురింపజేస్తున్నారా లేదా అని మనం తెలుసుకోవాలి. సో దేవుడు ఏదైతే సాక్ష్యాన్ని బట్టి మనం రక్షింపజేస్తాడో ఆ సాక్ష్యాన్ని మనం దాచిపెట్టుకోకుండా ప్రజలకి కనిపించే విధంగా మనకి టైం దొరికినప్పుడు, ఆపర్చునిటీ దొరికినప్పుడు మనం చెప్పాలి. మేము ఈ కృతజ్ఞత కూటికలలో మీరు అందరినీ మేము పిలుస్తారు, ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే దేవుని రక్షింపజేస్తాడు. ఈ కారణం బట్టి దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. మేబీ మనం ఒక్కొక్కసారి స్వస్థత నిమిత్తం కొంతమంది అన్యులు మారుతూ ఉంటారు. క్యాన్సర్, భయంకరమైన వ్యాధుల నుంచి దేవుడు తప్పించాడు. అది చెప్పాలి నలుగురు మధ్యలో, ఎందుకంటే క్రీస్తు గణపరచబడతాడని. ఏ కారణాన్ని బట్టి మీరు వచ్చారో ఆ కారణాన్ని బట్టి మీరు నలుగురికి చాటి చెప్పాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ప్రతిరోజు కూడా ఒక పోరాడే ఒక యోధుడు క్రమశిక్షణలో దేవుడితో నడవాలి అని దేవుడు ఆశిస్తున్నాడండి.
ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడు దేవుడికి అర్పించుకొని ప్రతిరోజు కూడా సిలువ మోసుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. విశ్వాసము కేవలం ఇంట్లో ఉండి ప్రార్థన చేయడమే కాదు, కానీ విశ్వాసం ఎక్కడ చూపిస్తామో యుద్ధ భూమిలో మనం చూపిస్తుంటాము. ప్రార్థన అనేది ఏంటి? మన ప్రిపరేషన్. యుద్ధ భూమి అంటే యాక్షన్. ప్రార్థన ఏంటి? మనము గదిలో ఉండి మోకరించి ప్రార్థన చేసి మనం సిద్ధపరచుకుంటున్నాం. అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వు, అయ్యా నాకు శక్తినివ్వు, నా నోట్లో మాటలు పెట్టు అని మనం ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా యుద్ధ భూమి అంటే లోకంలో వెళ్ళేసి కత్తి తీసుకొని మనం నిల్చోవడం లేదండి. మన కత్తి అంటే వాక్యం తీసుకొని మనము ఆ యొక్క లోకంలో ప్రచురింపజేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా అన్యుడు లోకపరంగా మాట్లాడితే మనం ఎలా మాట్లాడాలి? ఆ యొక్క దేవుని యొక్క వాక్యముతో మనము అతనితో మాట్లాడాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం జీవిస్తూ ఉండాలి సంగమా. సో దయచేసి గమనించండి, దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే కేవలము క్రీస్తు ద్వారానే ఒక వీరుడు ఒక ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక యోధుడు క్రీస్తు నామములోనే అతను గెలుస్తాడు అని మనం నమ్మాలి. మనం క్రైస్తవులమే, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాము. అప్పుడు మనం సొలొమోన్లాగా మారిపోయామా? సొలొమోన్ ఆ విధంగా మారలేదు. దేవుని యొక్క ఆత్మ తనలో వచ్చింది కాబట్టి అంత ధైర్యవంతుడిగా అందరిని కూడా చంపగలిగాడు. దయచేసి గమనించాలి, క్రీస్తు మనలో లేకుంటే మనం పోరాడిన విఫలమే. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ సొలొమోన్ నుంచి శాంసన్ నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. అతను అయిపోయాడు? ఫిలిస్టైన్స్ అతన్ని బంధించాడు, కళ్ళు గుడ్డివాడిని చేశాడు. కానీ చివరిలో దేవుని యొక్క కృప పొందుకొని చివరి ప్రార్థన చేసి అతను 3,000 మందితో చనిపోయినట్టు మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, యుద్ధ భూమిలో మనం ఏ విధంగా మనం ఉండాలి అంటే అందరూ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రజలు ఒక పేరుతో పోరాడతారు. క్రైస్తవులమైన మనము ఏ నామంతో పోరాడాలి? క్రీస్తు నామములో మనం పోరాడాలి. ఎందుకు అంటే క్రీస్తు నామంలో ఎందుకు పోరాడాలంటే ఆ నామంలోనే శక్తి ఉంది, ఆ నామంలోనే సృష్టింపబడింది. ఆ నామంలోనే సాతానుడు యొక్క బంధకాల్లో నుంచి దేవుడు అందరినీ కూడా విముక్తి చేస్తాడు. ఆ నామములోనే దయచేసి గమనించాలి, ప్రతి ఒక్క మోకాలు వంగుతుంది, ప్రతి ఒక్క నాలుక క్రీస్తు అని సొంత రక్షకుడిగా నమ్ముతారు. ఆ నామంలోనే స్వస్థత ఉంది, ఆ నామంలోనే శక్తి ఉంది అని మనము ఆ నామంలోనే మనం పోరాడాలి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దయచేసి గమనించాలి, పోరాడేవాడు ఏ విధంగా పోరాడాలంటే ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో పోరాడాలి. నాకు ఇవాళ ఇష్టం లేదు అని ఉత్తగా అక్కడ నిల్చుంటే ఏమైపోతుంది? యుద్ధ భూమిలో శత్రువు చంపేస్తాడు. నేను యుద్ధ భూమిలో ఇవాళ ఏం కాదులే అని సాధారణంగా వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సాధారణ మనల్ని ట్రాప్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధ భూమిలో ఏ విధంగా పోరాడాలంటే మనం కాన్సన్ట్రేషన్తో పోరాడాలి. యుద్ధ భూమితో సగం మనసుతో అంటే సగము మనసుతో మనము వెళ్ళి పోరాడద్దు. గుర్తుపెట్టుకోండి, మనము ఏ విధంగా పోరాడాలంటే నేను శత్రువుని జయిస్తాననే లక్ష్యంతో మనం వెళ్ళి పోరాడాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. మనం పోరాటం ఏ విధంగా ఉండాలంటే మనము మొత్తము కూడా ఆయుధాలతో మనం వెళ్ళి పోరాడాలి. అంటే క్రీస్తు నామం ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మనం వెళ్ళి పోరాడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనము యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి నేను ఇవాళ నాకు ఏమి కాదు అనే అంశంతో మనం వెళ్ళి యుద్ధ భూమిలో మనం నిల్చోలేమండి. మీరు ఒప్పుకోకపోయినా ప్రతిరోజు కూడా యుద్ధ భూమి, అది మనం గ్రహించాలి. ప్రతిరోజు కూడా యుద్ధ భూమిని. సడన్గా ఎవరో వచ్చి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటారు. సడన్గా ఏదో అయితే మనం అనుకోని రీతిగా ఒక కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం దానికి సిద్ధపడి దాన్ని మనం ఎదుర్కోవాలి. అప్పుడు అపోస్తలుడైన పౌలు దయచేసి గమనించాలి, ఆ యొక్క సన్నివేశంలో నేను ఈ టైంలో నా దగ్గర ఉత్తరం లేదు బ్రదర్, తర్వాత మాట్లాడతాను అని ఎవరితో అనలేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో మనకి అనుకూలమైన పరిస్థితుల్లో అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా మనం సిద్ధపాటుతోనే వెళ్ళాలి.
అది దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది మనకి. సో ఎప్పుడు కూడా సిద్ధపాటుతో మనం వెళ్ళామనుకోండి, మన మధ్యలో సడన్గా వచ్చిన వాటిని కూడా మనం ఎదుర్కొని మనం పోరాడినట్లయితే, దయచేసి గమనించేది, మంచి పోరాటం పోరాడితే మనం దేవుడు మనల్ని కనపరుస్తాడు. నేను నా యొక్క దేవుడికి అప్పుడు మన లెక్క అప్పచెప్పచ్చు, అయ్యా నేను మంచి పోరాటం పోరాడితే దేవుడు మనకి పరలోకంలో నీతి కిరీటాన్ని ఇచ్చి అందరి మధ్యలో దేవుడు మనని కనపరుస్తాడు. సంగమా గుర్తుపెట్టుకొని చాలా మంది ఏం చేస్తుంటారంటే సంఘాల్లో కొట్లాడడానికి వస్తుంటారు, కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి వస్తారు, అలాంటి కొట్లాడుతారు. లోకం అంటే సాతానుడితో నింపబడిన వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ సంఘంలో కూడా ఉంటారండి. కానీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడు చిచ్చు పెడదామా, మాటలతో చిచ్చు పెడుతుంటారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ మనం ఎలాంటి పోరాటం పోరాడాలంటే వాళ్ళని దేవుడు మార్చడానికి, దేవుడు మన కృపని వాళ్ళని మనము పోరాడాలి. వాళ్ళని కూడా దేవుళ్ళు నడిపించడానికి దేవుడు ఈ సాతాను పెట్టే ప్రతి ఒక్క బంధకాలు, ఇబ్బందులు, డివిజన్స్ నుంచి దేవుడు మనని విముక్తి చేసి అందరూ కూడా ఐక్యత మన దేవుని కనపరిచే విధంగా మనం పోరాడాలి సంగమా. సో దయచేసి గమనించండి, మీరు నేను మనం పోరాడుతున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎలాంటి పోరాడుతున్నాము, నిజంగా మనం పోరాడేది దేవుని మహిమార్థం అయిపోయినా, లేకపోతే నేను డోక్రా మీటింగ్ జరుగుతుంది అందులో నేను ప్రెసిడెంట్ కావాలి, లేకపోతే ఇంట్లో నేను ఇది చేయాలి, లోకపరంగా వెళ్తే మనము అది విఫలమైపోతుందండి. ఆమె క్రీస్తు నామములో ఆయన గణపరిచే పోరాడితే అపోస్తలుడైన పౌలు నాకు చెప్పినట్టు అందరం కూడా ఆ సాక్ష్యం ఒకరోజు ఇవ్వాలి. ఎందుకంటే చివరి వరకు మంచి పోరాటము పోరాడితే, గుర్తుపెట్టుకోండి, పోరాడడం కాదు, మంచి పోరాటం మనము పోరాడాలి. అది గుర్తుపెట్టుకోండి. మంచి అంటే నీతి, చెడు అంటే ఏంటి, అవినీతి. మంచి అంటే ఏంటి, మంచినీళ్ళు తాగుతాము అని అంటారు, మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. ఎవరైనా జస్ట్ నీళ్ళు ఇస్తారా అని చాలా తక్కువ అంటారు, మంచినీళ్ళు ఇవ్వమా అని అంటారు. మంచి అంటే ఏంటి, నీతికరమైన, అంటే అందులో కలుషితము లేని పోరాటము మనం పోరాడాలి. సో శరీరముతో వచ్చే వాటి అన్నీ కూడా కలుషితమే. ఏంటి, ఈగో, ప్రైడ్, ఇవన్నీ కూడా కోపము, ఇవన్నీ కూడా మనలో నుంచి దేవుడు తొలగించాలని మనం పోరాడాలి. ఆమె అలాంటి జీవితం మనం జీవిస్తే దేవుని గణపరిచే బిడ్డలుగా దేవుడు మనం మారుస్తారు. ఆమె సో దయచేసి గమనించాలి, మనం మన కుటుంబంలో మంచిది కావాలని పోరాడాలి. సంఘంలో ఒక క్రైస్తవుడు మన సంఘంలో కూడా పాలుభాగస్తులు అయ్యాము. కొంతమంది రాలేకపోతుంటే వాళ్ళని నడిపించడానికి మనం పోరాడాలి. కొంతమంది లోకంలో ఉన్నారు, వాళ్ళని మనం దేవుని యొక్క ఇల్లు కట్టుటకు మనము ప్రయాసపడాలి, పోరాడాలి. ఆమె సో ఆ విధంగా మనము మన తీర్మానం తీసుకున్నాం. ఈ ఒక సాయంత్రకాల సమయంలో ఒక్క నిమిషం మనం ధ్యానించుకుంటూ, అయ్యా మీరు అవునా అన్నా కాదన్నా మనము యుద్ధభూమిలో ఉన్నాము, గుర్తుపెట్టుకోండి, మనం పోరాడాలి. సో అసలు నేను పోరాడమే లేదు ప్రభు అంటే స్టార్ట్ చేయండి. మనకు తెలియదు మనం పోరాడుతున్నాము, కానీ మంచి వాటి గురించి మనం పోరాడాలి. ఇంట్లో కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి మనం పోరాడాలి. సంఘము గురించి నేను ఒక ఆశీర్వాదకరంగా నేను ఉండాలని పోరాడాలి. దయచేసి ఒక్కొక్క నిమిషం మనం ప్రార్థన చేయాలి. దయచేసి కళ్ళు మూసుకొని అందరం కూడా కుటుంబంలో దేవుడు మిమ్మల్ని ఒక భార్యగా, ఒక కూతురుగా మిమ్మల్ని అక్కడ పెట్టాడు, ఒక కొడుకుగా పెట్టాడు దేవుడు. అక్కడ నేను మంచి పోరాడాలని ఒక్క నిమిషం ప్రార్థించాను. అందరం కూడా ప్రభావ మీకు స్తోత్రాలు తెలుస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా ప్రార్థించాను. చేయమని గట్టిగా చేయండి. హల్లెలూయా. ప్రభావ మీకు స్తోత్రాలు తెలుస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభావ మీ నాన్న గణపరుస్తున్నాను, మీ నాన్న స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావ మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. తండ్రి, నన్ను ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక దైవజనులుగా వినయత్వంతో కదా, కుటుంబంతో కదా నడిపించే క్రమంలో నీతి మార్గంలో ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నన్ను నడిపించు. దయచేసి ప్రార్థన చేస్తాను. ఎవరు మౌనంగా ఉండదు, మీరు దేవుని ప్రార్థించి ఆరాధించి థ్యాంక్ యూ జీసస్. దయచేసి ఈ సమయంలో సంఘంలో మీరందరూ కూడా ఒక పాలుభాగస్తులుగా దేవుడి మిమ్మల్ని పెట్టారు. మీ ద్వారా దేవుడు మంచి పోరాడి దేవుని మహిమార్థకై దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థించండి. ఒక నిమిషం దయచేసి ప్రార్థించండి. దైవజనులు
కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీ యొక్క అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీ యొక్క ఆత్మను సంపాదించిన నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏ విధంగా సంఘంలోకి ఆశీర్వాదకరంగా ఉండవచ్చు, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మంచి పోరాటంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థించేస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మంచి పోరాడే ఒక యోధుడుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క లక్ష్యాన్ని ఎప్పుడు మేము మర్చిపోకుండా మీతో ప్రతిరోజు సంబంధం కలిగి శరీర ఆశలన్నీ విసర్జించుకుంటూ నీతికరమైన క్రియలు చేసుకుంటారు, మిమ్మల్ని ఘనపరిచి మీ నామం ప్రచురింపజేసుకుంటారు. మంచి పోరాడే కృపను మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరి ప్రభావం అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. హల్లెలూయా. We will collect the offerings. And then can you sing a song? You can give it to the Lord. Sister Spandana will come and sing a song. సృష్టి అంతా సృజింపబడును, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమింపబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. థ్యాంక్ యూ అండి. దయచేసి మనమంతా కూడా చివరి ప్రార్థన చేసుకొని దేవుని కనపరచుకుని మా చివరి ప్రార్థన చేసి మనము ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. దయచేసి తల వచ్చి ప్రార్థన చేయండి.
హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. దేవాది దేవ రాజుల రాజా మీ యొక్క సాయంకాల సమయంలో మంచి ఆరాధన మంచి వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీ నామం కనపరుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా వారి కుటుంబాన్ని ప్రభా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మనం మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామం కనపరుస్తూ సంఘాన్ని బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. ఏ సతి పరిశుద్ధాన్ని అడిగేట్టుకుంటున్నామో తండ్రి. మరి తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.